జోగులాంబ గద్వాల జిల్లా కేటితొడ్డి మండలంలోని నందిని గ్రామంలో హై అలర్ట్ నెలకొంది. నిన్న రోడ్డు ప్రమాదంలో నందిని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భీమారాయుడు మృతి చెందారు. గద్వాల నుంచి నందినికి వస్తుండగా జాంపల్లి దగ్గర వెనుక నుంచి ఢీకొట్టింది బొలెరో వాహనం. అంతేకాకుండా బైక్ ను 250 మీటర్ల వరకు వీడ్చుకు వెళ్లింది. దీంతో భీమారాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. భీమారాయుడు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అతని కుటుంబ సభ్యులు. కక్షపూరితంగానే హత్య చేశారంటూ ఆరోపిస్తున్నారు. బొలెరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మాజీ సర్పంచ్ మృతితో నందిని గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఈవినింగ్ 4:30 to 5 మధ్యలో నందిని సర్పంచ్ రాయుడు అని చిన్న భీమారాయుడు ఒక బొలెరో స్పీడ్గా వచ్చి గుద్ది ఆ విషయంలో ఆ ఇన్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఈ విషయమై వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ చేశాడు. దీని వెనుక ప్లాన్ ప్రకారమే దీన్ని గుద్ది చంపారని చెప్పేసి కంప్లైంట్ చేశారు. బేసింగ్ ఆన్ దట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ థరోలీ ఎంక్వైరీ చేస్తుంది. ఈచ్ అండ్ నూక్ అండ్ కార్నర్ ఏ యాంగిల్లో కూడా వదలకుండా ప్రతిదీ ఎంక్వైరీ చేసి ప్రాపర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఒకవేళ నిజంగానే అది ఏదైనా క్వాలిఫైడ్ ఇంటెన్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరిని వదిలేకుండా చట్ట ప్రకారంగా అందరి మీద స్ట్రింజెంట్ యాక్షన్స్, టఫ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.